హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే దానికంటే ముందుగా మనం మార్కెట్లో కొన్ని ఎమోషన్స్ గురించి నేర్చుకుందాం. యూజువల్‌గా ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ అవ్వచ్చు, లేకపోతే ఇండిసెస్ అవ్వచ్చు, ఒక పెద్ద ర్యాలీ ఇస్తుంది మార్కెట్. ఒక పెద్ద ర్యాలీ ఇచ్చిన తర్వాత కొంతకాలం అక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. బట్ చాలామంది ట్రేడర్స్ ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ట్రేడర్స్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళకి చాలా మార్కెట్‌లో ఫేక్ సిగ్నల్స్ ఇచ్చేసి వాళ్ళు లాస్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. సో, ఈ ఫేక్ సిగ్నల్స్‌లో మనం ఇరుక్కోకుండా ఉండడం కోసం మనకి హెల్ప్ అయ్యే వన్ ఆఫ్ ది ఇండికేటర్ వచ్చేసి ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్. సో, ఈ ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ మనకేం చెప్తుంది అంటే, స్వింగ్ హైని అండ్ స్వింగ్ లోని కన్సిడర్ చేసుకొని మనకి ఒక రేంజ్‌ని డిఫైన్ చేస్తుంది. ఈ రేంజ్‌ని గనక దాటి పైకెళ్తుంది అనంటే, అప్పుడు మనం క్లియర్ బ్రేక్‌ఔట్ వస్తుంది అని చెప్పి అనుకోవచ్చనమాట. సో, ఏమవుతుందంటే, ఇక్కడ ఇలా స్టాక్ బాగా పెరిగిన తర్వాత సపోజ్ ఒక రేంజ్‌కెళ్ళి ఇలా కన్సాలిడేట్ అవుతుంది అని అనుకుందాం. సో, ఇలా ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతుందో, మనకి ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ ఏం చెప్తుంది అనంటే, దానికి సంబంధించిన రేంజ్ ఇలా ఫార్మ్ అవ్వచ్చు. సో, ఇక్కడ హై అండ్ ఇక్కడ లో లాగా మనకి ఫార్మ్ అయ్యి ఒక బ్యాండ్ లాగా ఇలా నాకు కనపడుతుందనమాట. ఒక బొల్లింజర్ బ్యాండ్ మనకి చాలా మందికి తెలిసే ఉంటది. సో, బొల్లింజర్ బ్యాండ్ లాగా ఒక రీజియన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఈ రీజియన్ ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో చాలా రోజులు మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. సో, ఈ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ బ్యాండ్‌ని బ్రేక్ అవుతూ ఒకవేళ పైకి గనక బ్రేక్ అయింది ఏదైనా రోజు క్యాండిల్ స్టిక్ అనంటే, అప్పుడు మనం పై సైడ్‌కి ట్రేడ్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ కిందకి గనక బ్రేక్ అయింది అనంటే, అప్పుడు సెల్ సైడ్‌కి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే యూజువల్‌గా ఈ ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ మనం యూజ్ చేసేటప్పుడు దాని యొక్క విడ్త్ చూసుకోవాలనమాట. ఒకవేళ ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ అనే యొక్క విడ్త్ అనేది చాలా ఎక్కువుంది అని అనుకోండి. అలాంటప్పుడు దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేసుకోవద్దు. అలా గాకుండా ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ యొక్క విడ్త్ అనేది నారో ఉంది అని అనుకోండి ఇలాగా. సో, అలాంటప్పుడు మనకొచ్చే మూవ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా షార్ప్‌గా ఉంటాయి. చాలా షార్ట్ డ్యూరేషన్‌లో మనం మనకొచ్చిన బ్రేక్‌ఔట్‌కి క్లియర్ డైరెక్షనల్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువుంటుంది. అయితే ఇలా నారో మూవ్‌మెంట్ రావాలి అనంటే చాలా రోజులు మార్కెట్ కన్సాలిడేట్ అయితేనే అలాంటప్పుడే నారో మూవ్‌మెంట్ ఒస్తది. లేదా ఒక స్టాక్ చాలా రోజులు కన్సాలిడేట్ అయితేనే నారో మూవ్‌మెంట్ ఒస్తది. చాలా రోజులు కన్సాలిడేషన్ తర్వాతొచ్చే బ్రేక్‌ఔట్ కాబట్టి ఫేక్ మూవ్‌మెంట్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా క్లియర్ డైరెక్షన్ అనేది మనకుంటుందనమాట. సో, ఈ ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్‌ని ఒకసారి మనం ప్రాక్టికల్‌గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో నేను చూస్తున్నాను. సో, నేను చార్ట్ ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. సో, దీంట్లో నేనిక్కడ స్టడీస్‌లోకి వెళ్లి ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ యూజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఉన్నది 1 అవర్ చార్ట్. సో, ఈ 1 అవర్ చార్ట్‌లో చూడండి, చాలా సార్లు మార్కెట్ మనకి నారో డైరెక్షన్స్ ఇస్తుంది. బట్ ఎటు క్లియర్‌గా పైన కన్ఫర్మ్ క్లోజ్ అవ్వట్లేదు. బట్ ఇలా చాలా నారో డైరెక్షన్ ఇచ్చేసి ఏ రోజైతే ఇలాగా ఒక క్యాండిల్ క్లియర్‌గా వచ్చి కింద క్లోజ్ అయిందో, అలాంటప్పటి నుంచి ఒక షార్ప్ ర్యాలీ అనేది మనకు కిందకి కనపడుతూ ఉంది. తర్వాత ఇలాగా ఇక్కడ పెద్ద విడ్త్ ఉంది. ఎక్కువ విడ్త్ లేదు. సో, ఇలాంటప్పుడు మనం పెద్దగా కన్సిడర్ చేసుకోము. బట్ ఇక్కడ మళ్ళీ నారో విడ్త్ వచ్చింది. నారో విడ్త్ దగ్గర పైకి క్లోజ్ అయ్యి కన్ఫర్మ్ అయింది కాబట్టి చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ అనేది వచ్చింది. అయితే ప్రతిసారి ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ చూసుకొని ట్రేడ్ చేయొచ్చా అంటే లేదు. ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఇండికేటరే కానీ, అదేమి పర్ఫెక్ట్‌గా మార్కెట్ డైరెక్షన్‌ని చెప్పేది కాదు. బట్ దీన్ని మనం వేరే ఇండికేటర్స్‌తో కూడా కలిపి వాడుకుంటే మనకి కొంచెం అడ్వాంటేజ్‌గా ఉంటుంది. సో, వీటిని ఎలాంటి ఇండికేటర్స్‌తో యాడ్ చేయొచ్చు అనంటే, సో, ఇక్కడ నేను ఒక కండిషన్ చెప్తాను. అది మనకి మార్కెట్‌లో బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో, ఫస్ట్‌ది నేనేంటంటే ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ ఏదైతే ఉందో అది నాకు నారో ఉండాలి. సో, నారో ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ నుంచి గనక బ్రేక్‌ఔట్ వస్తే అది అప్ సైడ్ గాని లేదా డౌన్ సైడ్ గాని అప్పటిదాకా చాలా కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి అప్పుడొచ్చే బ్రేక్‌ఔట్ అనేది చాలా షార్ప్‌గా ఉంటుంది. దాన్ని ట్రేడ్ చేసుకొని మనం షార్ట్ డ్యూరేషన్‌లో హై ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. అయితే దీనికి కన్ఫర్మేషన్ కోసం నేనింకా చూసుకునే పాయింట్స్ ఏంటంటే వాల్యూమ్ చూసుకుంటాను. సో, ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ వస్తుందో, బ్రేక్‌ఔట్ వచ్చేటప్పుడు గనక వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతున్నట్టు కనపడుతుంది అనంటే, అలాంటప్పుడు మనం ఇంకా అడిషనల్ కన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. అండ్ అలాగే ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోస్‌లో చాపీనెస్ ఇండెక్స్ గురించి చెప్పాను. సో, ఎప్పుడైతే మనకి వన్ డైరెక్షనల్ మూవ్‌మెంట్స్ వస్తాయో, అలాంటప్పుడు చాపీనెస్ ఇండెక్స్ అనేది మనకి లెస్ థాన్ 38.2 గనక ఉంది అనంటే, అలాంటప్పుడు మనకి అది వన్ డైరెక్షనల్ మూవ్ అవ్వడానికి అంటే కన్సాలిడేషన్ అవ్వకుండా షార్ప్‌గా మూవ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాగా
వాల్యూమ్ పెరగడం అనేది కూడా ట్రెండ్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. ఫ్రాక్టల్ చావోస్ బ్రాండ్‌ని బ్రేక్ అవ్వడం అనేది కూడా ట్రెండ్ రిప్రజెంట్ చేయడం అవుతది. చాపీనెస్ ఇండెక్స్ లెస్ దెన్ 38.2 ఉండడం కూడా ట్రెండ్‌ని రిప్రజెంట్ చేయడం అవుతది. సో, ఇప్పుడు మనకి కన్సాలిడేషన్‌లో ఉండదు. గ్యారంటీగా ఒక సింగిల్ ట్రెండెడ్ ఎళ్తది. కాబట్టి మనం బై గాని, సెల్ గాని కాన్ఫిడెన్స్‌గా చేసుకోవచ్చు. సో, ఇలాగ మీరెప్పుడైనా ట్రేడ్ చేస్తున్నా, ఏదైనా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నా గూడా సింగిల్ ఒకే ఇండికేటర్‌ని కాకుండా మల్టిపుల్ ఇండికేటర్స్ వాడినప్పుడు మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది పెరుగుతది. ఇప్పుడు నాకు ఈ 3 కన్ఫర్మేషన్స్ ఒకేసారి వస్తేనే మనం ట్రేడ్ చేసుకోవాలి. అలా కాకుండా ఇందులో ఏదో ఒకటో, రెండో వచ్చింది అనంటే ట్రేడ్ చేయొద్దు. మనం జనరల్‌గా స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసుకునేటప్పుడు యూజువల్‌గా మూడిటిని కలిపి బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ అప్లై చేసేటప్పుడు ఏదో ఒక్కటి జరిగినా కూడా మిగిలిన 2 జరుగుతాయేమో అని అనుకుంటూ ట్రేడ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడే ఫెయిల్ అవుతూ ఉంటాం. అందుకని యూజువల్‌గా మనం ఎమోషన్స్‌ని అప్లై చేయకుండా మార్కెట్‌లో ఎప్పుడైనా సరే అన్ని కన్ఫర్మేషన్స్ క్లియర్‌గా వచ్చినప్పుడే ట్రేడ్ చేయాలి. సో, యూజువల్‌గా మనం ఎమోషన్స్ అప్లై చేయొద్దు అని అన్నప్పుడు మన ఫ్యూచర్ ఆఫ్ ట్రేడింగ్ అంతా కూడా ఆల్గో ట్రేడింగే ఉండబోతుంది. సో, ఈ ఆల్గో ట్రేడింగ్‌లో ఫ్రాక్టల్ చావోస్ బ్రాండ్ యొక్క బ్రేక్‌ఔట్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం చూద్దాం. సో, ఆల్గో ట్రేడింగ్ ద్వారా మనం స్కానింగ్ ఆర్ బ్యాక్ టెస్ట్ చేయడం కోసం నేను స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఈ స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్‌లో సపోజ్ నేను స్ట్రాటజీస్‌లో క్రియేట్ స్ట్రాటజీ యూజ్ చేసి బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. లేదా స్కానర్స్‌లో ఇప్పుడు నాకు ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్‌లో బ్రేక్‌ఔట్ వచ్చిన స్టాక్స్ ఏవైనా కావాలి అని అనుకుంటే స్కానర్ యూజ్ చేసుకోవచ్చు. సో, క్రియేట్ స్కానర్‌లో నేనిప్పుడు ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్‌లో అప్‌సైడ్ మొమెంటమ్‌లో నాకు బ్రేక్‌ఔట్ ఇవ్వబోయేయి ఏంటి అనేది నేను చూడాలి అని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 100 స్టాక్స్‌లో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ నేను యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ యొక్క పైన లేయర్ బ్రేక్‌ఔట్ అవుతూ వెళ్తే మనకి పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, అప్పర్ లేయర్ బ్రేక్ అయ్యేలాగా. సో, దానికి సంబంధించిన కోడ్ నేను ఎలా రాసుకుంటాను అనంటే క్లోజ్ హైయర్ దెన్ లేదా గ్రేటర్ దెన్ ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ టూల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, అప్పర్. ఒకవేళ నేను సింపుల్‌గా ఇలా రాయాలి అనంటే ఇలా రాసుకోవచ్చు. దీనికి ఇంకా ఏదైనా మనం కండిషన్ యాడ్ చేసుకోవాలి అన్నా కూడా చేసుకోగలుగుతాం. ఎలా అంటే ఇప్పుడు నాకు చాపీనెస్ ఇండెక్స్ నేను రూల్ చెప్పాను గదా! చాపీనెస్ ఇండెక్స్ నాకు లెస్ దెన్ 38.2 ఉండాలి. సో, లెస్ దెన్ టూల్ ఆర్ లోవర్ దెన్ టూల్ యూజ్ చేసుకొని 38.2 రాసేటప్పుడు మనం నంబర్ అనే టూల్ యూజ్ చేసుకొని దీంట్లో నేనిప్పుడు 38.2 రాసుకోవాలనమాట. సో, ఇంకా కావాలంటే మనం ఏదైనా కండిషన్స్ ఉన్నాయంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూమ్ కూడా అనుకుంటున్నాను. సో, వాల్యూమ్ గ్రేటర్ థాన్ 10 లాక్స్ అని అనుకుంటున్నాను. సారీ. వాల్యూమ్ గ్రేటర్ థాన్ లేదా హైయర్ థాన్ సో, నంబర్‌లో 10 లాక్స్ అని అనుకుంటున్నాను. సో 1, 2, 3, 4, 5, 6, 10 లాక్స్ ఇలా పెట్టి నేను స్కానింగ్ ఏదైనా చేయాలి అని అనుకుంటే చేయొచ్చు. సో, ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ ఎఫ్‌సీబీ అని పెట్టుకొని స్కాన్ అండ్ సేవ్ చేస్తే నాకు అదానీ పోర్ట్స్ అండ్ కాంకర్‌లో నాకు కావాల్సిన ప్యాటర్న్ అనేది ఉందనమాట. సో, ఒక్కసారి నేను దీన్ని క్రాస్ చెక్ చేస్తా. కరెక్ట్‌గానే వచ్చిందా లేదా అని చెప్పి. సో, ఒకసారి నేను చార్ట్‌కి వెళ్ళి అదానీ పోర్ట్స్ యాడ్ చేస్తున్నాను. సో, దీనిది 1 అవర్ చార్టే ఉంది ఇక్కడ. సో, ఇది ఓపెన్ చేసి నేనిప్పుడు ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ సో, స్టడీస్‌లోకి వెళ్ళి ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ యాడ్ చేస్తున్నాను. యెస్. సో, ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ కంటే హయ్యర్ ఉంది ఇది ఆల్రెడీ స్టాక్ అనేది. అండ్ అలాగే చాపీనెస్ ఇండెక్స్ నాకు లెస్ థాన్ 38.2 ఉండాలి. సో, స్టడీస్‌లోకి వెళ్ళి చాపీనెస్ ఇండెక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. సో, 38.2 సో, యాక్చువల్‌గా బ్రేక్‌ఔట్ వచ్చింది చూసారా ఇక్కడ? బ్రేక్‌ఔట్ వచ్చినప్పుడు ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్ దాటింది. అండ్ చాపీనెస్ ఇండెక్స్ కూడా 38.2 కంటే కిందుంది. అండ్ అలాగే వాల్యూమ్ కూడా యాడ్ చేసి చూస్తాను. సో, వాల్యూమ్ చార్ట్ గనక చూసుకుంటే యాహ్! వాల్యూమ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. సో, ఇక్కడ కరెక్ట్‌గా బ్రేక్‌ఔట్ వచ్చిన టైమ్ పీరియడ్‌లో చూడండి. సో, నేనిక్కడ ఇది గనక నోట్ చేసుకుంటే నాకు బ్రేక్‌ఔట్ ఇక్కడొచ్చింది కదా! ఈ లైన్ ఇలా నేను కిందకి డ్రా చేస్తున్నా చూడండి. సో, నాకు ఈ టైమ్ ఫ్రేమ్‌లో నాకు వాల్యూమ్ బ్రేక్‌ఔట్ వచ్చింది. చాపీనెస్ ఇండెక్స్ బిలో 38.2 ఉంది. అండ్ అలాగే ఫ్రాక్టల్ చావోస్ బ్యాండ్‌లో కూడా పైకి కన్ఫర్మ్ అయింది. అందుకనే 594 నుంచి ఇలా ఒక షార్ప్ ర్యాలీ వెర్టికల్‌గా అయితే స్టాక్ ప్రైస్ మనకి పెరిగింది. రైట్? సో, ఇలా మనం బయింగ్‌కి ఎలా అయితే రాసుకున్నామో సేమ్ సెల్లింగ్‌కి కూడా కండిషన్ రాసుకోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాము? క్లోజ్
లై లోవర్ దెన్ ఫ్రాక్టల్ చౌస్ బ్యాండ్ లోవర్ పెట్టుకోవాలి. తర్వాత చాపినెస్ ఇండెక్స్ లోవర్ దెన్ 38.2 వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. హయ్యర్ దెన్ 10 lakhs ఆర్ 5 lakhs మనకి ఏదైతే స్టాక్ యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం వాల్యూమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఫ్రాక్టల్ చౌస్ బ్యాండ్ని కూడా అప్పుడప్పుడు మనం సైడ్ వైజ్ ఉందా మార్కెట్, లేకపోతే షార్ప్ అప్ మూవ్ రాబోతుందా అని తెలుసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. సో లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటంటే నారో మూమెంట్ ఆఫ్ ఎప్పుడైతే ఫ్రాక్టల్ చౌస్ బ్యాండ్ వస్తుందో అప్పుడు మంచి కన్సాలిడేషన్ జరిగినట్టు. ఆ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ నారో బ్రేక్అవుట్ నుంచి గనక పైకి క్లోజ్ అయితే చాలా ఫాస్ట్ పైకి మూమెంట్స్ వస్తుంది. లేకపోతే కిందకి గనక క్లోజ్ అయింది అంటే లోవర్ లేయర్ దాటుకుంటూ కిందకి క్లోజ్ అయింది అంటే చాలా షార్ప్ డౌన్ మూమెంట్ వస్తుంది. ఆ బ్రేక్అవుట్ని మనం క్యాష్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఫ్రాక్టల్ చౌస్ బ్యాండ్ని యూస్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు అప్లై అవుతుంది అనేది మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకొని చూసుకుంటే చాలా సింపుల్గా అర్థమైపోతుంది.